మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటే. ప్రస్తుతం అందుబాటు ఉన్నారు రాజకీయ మరియు పారిశ్రామిక విశ్లేషకులు సుబ్రహ్మణ్యం గారు. సో సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజు రోజుకి చాలా కంపెనీలు వస్తున్నాయి, కానీ ఫార్మా కంపెనీలు అనేది చాలా ఎక్కువైనాయి. సో కొత్తగా 6 కంపెనీలు కూడా రాబోతున్నాయి అంట. ఏంటి ఆ కంపెనీలు? అదేవిధంగా గ్రీన్ ఫార్మా అనేది బాగా హైలైట్ అవుతుంది. సో ఏంటి గ్రీన్ ఫార్మా అంటే? ఇప్పుడు మీరు హైదరాబాద్ హిస్టారికల్ గా చూసినారంటే హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్, తర్వాత హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ ఛాయ్. ఆ తర్వాత రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ద్వారా ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ కి రిలేటెడ్. కానీ వీటన్నిటితో పాటు మనకు సంవత్సరాల తరబడి ఒకటి జనాలు గమనించుకుంటుండేటటువంటి ఒక గొప్ప ఇండస్ట్రీ ఇక్కడ ఏమన్నా ఉంది అని అంటే అది ఫార్మా ఇండస్ట్రీ. ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏంటంటే రా మెటీరియల్ తయారు చేసేదానికి ఆల్మోస్ట్ హైదరాబాదు మన ఇండియాలోనే నంబర్ 1 అని చెప్పచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. అంటే దివీస్, డాక్టర్ రెడ్డిస్, హెట్రో, అరబిందో, గ్లాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్, ఎన్నో కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారు అనమాట, రా మెటీరియల్. ఈ తయారు చేయడంలో హైదరాబాద్ ఇండియాలోనే హబ్ యాక్చువల్ గా, ఆల్మోస్ట్ టాప్. ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఫార్మాకు ఉన్నప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ రెడ్డి గారి ఇండస్ట్రియల్ మినిస్టర్ గా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ ని ప్రతి తెలంగాణ వ్యక్తి, ప్రతి తెలుగు వ్యక్తి అభినందించాలి, 100% అభినందించాలి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫార్మా రంగాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతే గనక ముఖ్యంగా జరిగే మేలు ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో ఇన్కమ్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఉండి ఎంతో మంది జీవిస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. రీసెంట్ గా నిన్న జరిగింది ఏంటి అంటే, ఫార్మా కంపెనీస్ తో ఆయన ఎంఓయూ చేసుకోవడం, ఆల్మోస్ట్ 5,260 కోట్ల పెట్టుబడితో. అంటే ఉన్న ఫ్యాక్టరీలు ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఉన్న కంపెనీలు. తర్వాత 12,500 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసినారంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఇంకొక ఫ్యాక్టరీ, కొత్త ఫ్యాక్టరీ కడుతూ R&D కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడుతుంది. అదేవిధంగా గ్లాండ్ ఫార్మా, అరబిందో చూసినారంటే వాళ్ళ కొత్త ఫ్యాక్టరీలు కన్స్ట్రక్షన్ కి పోబోతున్నారు. డాక్టర్ రెడ్డిస్, ఇవి డాక్టర్ రెడ్డిస్ చూసినా గానీ, తర్వాత గ్లాండ్ అరబిందో చూసినా గానీ, ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టరీస్ తో పాటు R&Ds పెడుతూ ఇంజెక్టబుల్స్ కూడా, అంటే ఇంజెక్టబుల్ ప్లాంట్స్ కూడా పెడుతూ, హెట్రో కూడా ఇంజెక్టబుల్ ప్లాంట్ అయి పెట్టుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఎక్స్పాన్షన్. దీనికి ఫార్మా సిటీలో మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రాబోయే 4 నెలల్లో ల్యాండ్ ఇచ్చి ప్రాసెస్ మొత్తం క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది అనమాట. అలా చేస్తే 12,500 వరకు ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో గ్రీన్ ఫార్మా కంపెనీస్ అని. అంటే సార్ నాకు ఒక డౌట్, ఆ ఫార్మా అంటేనే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్రీన్ ఫార్మా వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇప్పుడు ఫార్మా అంటేనే పొల్యూషన్ కాదు, ఏ ఫ్యాక్టరీ ఎత్తుకున్నా పొల్యూషన్ ఉంటుంది. మెయిన్ అది. కాకపోతే అన్ఫార్చునేట్ గా మన మీడియా వాళ్ళు ఏం చేసినాం అంటే ఫార్మాని కొంచెం నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసినాం. ఫార్మాని ఎంతో గౌరవంగా ఆహ్వానించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు కాపాడింది ఎవరు? ఫార్మా కంపెనీలు. ఫార్మా కంపెనీలు ఇప్పుడు మనకు వ్యాక్సిన్స్ హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ఉంది, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్స్ సప్లై చేసింది. దాన్ని పొల్యూషన్ అనుకుని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గాన పెట్టకుండా ఆపేసి ఉండుంటే, లేదంటే జీనోమ్ వ్యాల్యూ పెట్టకుండా ఉండుంటే ఈరోజు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్స్ సప్లై చేసే అవకాశం ఉండుండదు. ప్రతి ఫ్యాక్టరీకి పొల్యూషన్ అనేది ఉంటది. చెయ్యాల్సింది ఏంటంటే ప్రజల నివాసానికి దూరంగా పెట్టాలా, దాంట్లో నుంచి వచ్చే వ్యర్థాలని జీవరాశులను కానీ మనుషులు కానీ ఇబ్బంది పెట్టకుండా వాటిని నల్లిఫై చేసేటటువంటి స్ట్రాటజీస్ ఫార్మా కంపెనీస్, గవర్నమెంట్ కాంబినేషన్ లో చేయాలన్నమాట. ఒక కలయికలో పోయి చేయాల. ఫార్మా కంపెనీస్ ఉండడం అన్నది మన అదృష్టం. మీకు తెలియని విషయం ఏంటంటే ఇండియాని ప్రపంచానికే మెడికల్ షాప్ అంటారు. వరల్డ్ ఫార్మసీ, ఇండియా ఇస్ ద వరల్డ్ ఫార్మసీ అంటారు. సో ఇలాంటి ఫార్మా కంపెనీలు ఎన్నో మన హైదరాబాద్, మన తెలంగాణలో ఉండడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళడం. వీళ్ళందరూ హైదరాబాద్ బేస్ కంపెనీలే, అందరూ తెలుగులే వీళ్ళు. అరబిందో, డాక్టర్ రెడ్డిస్, గ్లాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్, ఇవన్నీ అందరూ తెలుగోళ్ళు. సో వాళ్ళతో కలిసి మళ్ళా ఇంకా 5,260 కోట్ల పెట్టుబడి, 12,500 ఉద్యోగాలు చేయడం ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి ఒక విషయం. ఈ గ్రీన్ ఫార్మా గురించి మాట్లాడాలంటే దాంట్లో చేసేది ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ప్లాంట్స్, ఇవన్నీ పొల్యూషన్ ఫ్రీ ఫ్యాక్టరీస్. దాన్ని ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి మామూలుగా ఫ్యాక్టరీ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కావాలా,
దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పవర్ వాడుకోవడం, ఆ విధంగా విండ్ పవర్ నుంచి, ఆ విండ్ నుంచి, ఆ సూర్యరశ్మి నుంచి కరెంట్ని జనరేట్ చేసి దాన్ని ఈ ఫ్యాక్టరీలు నడపడానికి వాడతారు. దాన్ని గ్రీన్ ఫార్మా అని అంటారు. నెక్స్ట్, దీంట్లో వచ్చే వ్యర్థం అయిన నీళ్లని అలాగే ఏదో ఒక నదిలో వదిలేకుండా వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ అదే నీళ్ళని మళ్ళా ఫ్యాక్టరీ అవసరాల కోసం వాడుకుంటారు. ఆ రీసైకిల్ చేయడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి, మళ్ళా మంచి నీళ్ళు వస్తాయి బ్యాక్ కి. సో దీంట్లో వ్యర్థాలను తొలగిస్తారు. మామూలుగా ఏమవుతుంది, ఈ వ్యర్థాలతో కూడుకున్న నీళ్ళని మూసి నదిలోకో దేంట్లోకో వదిలేసినారంటే జనావాసాల్లోకి వచ్చేస్తాయి. దానికి నుంచి ఇది భూగర్భంలో ఈ డ్రగ్స్ అన్ని స్ప్రెడ్ అవుతాయి, అప్పుడు తాగుతారు, కొన్ని సమస్యలు వస్తాయి జనాలు. అలా కాకుండా దీంట్లో ఉన్న వ్యర్థాలని సపరేట్ చేసి ఆ నీళ్ళని మళ్ళా వీళ్ళు వాడుకుంటారు. అంటే నీళ్లు ప్రజల మీదకి వదలరు. ఇదనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కూడా వాటిని తగ్గిస్తూ వేరే ఆల్టర్నేటివ్స్ చూసి, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డ్రగ్స్, కెమికల్స్ వాడుతూ వీలైనంత వరకు ఈ కాలుష్యాన్ని తగ్గిస్తూ మన ఆ చుట్టుపక్కల వాతావరణం దెబ్బతినకుండా చేసేటటువంటి ఒక ప్రయత్నమే గ్రీన్ ఫార్మా ఫ్యాక్టరీస్ అని అంటారు. దీనికి ఇప్పుడు ఈ కంపెనీలన్నీ ఒప్పుకున్నాయి, అవి చేయగలవు కూడా. కారణం ఏంటంటే ఈ కంపెనీలన్నీ వేల లక్షల కోట్ల కంపెనీలు, వాళ్ళు గాన నిజంగా తలుసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ తో ఎంఓయూ చేసినారు, ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యాక్టరీస్ అని అంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవుతారు. అదే ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చిన వాళ్ళకి వ్యయం ఎక్కువ అవుతుంది. వీళ్ళకి వ్యయం ఎక్కువైనా కూడా వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినారంటే ఈ వ్యర్థాలు తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గుతుంది, ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటది. సో మన తెలంగాణ ప్రజలు వాటి గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా ఉంటే కూడా మనలాంటి మీడియా కంపెనీలు ఎత్తు చూపిస్తాయి, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది, కంపెనీలో డెసిషన్ తీసుకుంటారు, వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. సో ఈ విధంగా ఇంత పెట్టుబడితో మళ్ళా ఒక ఫార్మా హబ్ ని ఫర్దర్ గా స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆహ్వానించాలి. ఇలా గాన కంటిన్యూ అయిందంటే మన దేశంలోనే ఫార్మా హబ్ కాకుండా ప్రపంచానికి కూడా హైదరాబాద్ ఫార్మా హబ్ అయ్యేటటువంటి రోజులు ఎంతో దూరంలో లేదని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరమే లేదు అంటాను నేను. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రబాబు గారు ఆ మాట ఇస్తే హైదరాబాద్ ఐటీ హబ్ అని గుర్తొస్తాం. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు ఇస్తే డెఫినెట్ గా ఫార్మా హబ్ అని గుర్తు. మీరు ఒకటి గుర్తించాలా, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేసినటువంటి నేపథ్యం. అవును, ఇంతకు ముందర ఎంత లేదన్నా ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఆలోచన విధానం అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారు గ్రహించి ఉంటారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఎంతో తక్కువ స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థానానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ప్రజలకు ఉన్న బాధల గురించి ఆలోచించగలిగినటువంటి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలన్న ఆలోచన ఖచ్చితంగా చిత్తశుద్ధి ఆయనకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టే ఆయన అడుగులు కూడా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఈయన రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కంపెనీలు తీసుకురావడం, ఉన్న కంపెనీలు ఎక్స్పాండ్ చేయడం, మళ్ళీ ఇంకొకటి దూరంగా ఇంకొక సిటీ ఒకటి నిర్మించడం, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డుకి ఇంకొక రింగ్ రోడ్డు పెట్టి కలపడం, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ అవసరాలు తీర్చగలిగినటువంటి కొన్ని ముందు చూపులు ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది, అదే విధంగా ఉండింది కాబట్టి జీనోమ్ వ్యాలీ పెట్టినాడు. అప్పుడు మనకు హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేసినారు, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అందరం ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఇక్కడ. సో వీళ్ళు ఆలోచన విధానం, కొంతమంది రాజకీయ నాయకుల ఆలోచన విధానం ఎట్లుంటది అంటే, నీకు 10,000 వేసినాను, 5,000 వేసినాను, నువ్వు తిను, నాకు ఓటేయి, మిగతా దట్టపోయినా పర్లేదని ఉంటది. అదే విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా. సో ఈ విధంగా ఉంటది అనమాట. అలాంటి ఆలోచనలకి భిన్నంగా, అలాంటి ఆలోచనలకు దూరంగా భవిష్యత్తు తరాలు బంగారుగా ఎలగాలని చెప్పేసి వీళ్ళ ఆలోచన విధానం పోతూ ఉంది. ఆ దిశగా ప్రజలు కూడా కొంచెం ఆలోచించి సహకరిస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంలో మనకు డౌటే లేదు. ఓకే సార్, ఫార్మా అంటే జనాల్లో ఒక బ్యాడ్ నేమ్ ఉన్నట్టుగా ఎందుకు మనకు కనబడుతుంది, నెగిటివ్ ఫీలింగ్ ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే కొడంగల్లో మనం రీసెంట్ గా చూసుకోవచ్చు, ఒక కలెక్టర్ మీద దాడి చేశారు ఈ ఫార్మా కంపెనీ ఈ టాపిక్ మీదే. సో ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు ఫార్మా అంటే జనాల దగ్గరికి? ఇది నాకు తెలిసి ఆ ఊర్లో జరిగింది అదేదో రాజకీయ ప్రేరేపిత చర్య అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అది చాలా మంది వాళ్ళలో దాంట్లో దాడి చేసిన వాళ్ళకి అసలు పొలాలే లేవు అని చెప్పేసి. అది నిజాలు మనకు పోలీసులు వ్యవస్థ తీర్చాలి కానీ ఇది ఫార్మా అంత చెడు కాదండి. ఫార్మా లేకపోతే మనుషులు చచ్చూరుకుంటారు. ఇప్పుడు మీకు హైటెక్ సిటీలో టెక్నాలజీ లేకపోతే ఏం కాదు. ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందంటే మాత్ర వేసుకోకపోతే చచ్చూరుకుంటారు.
ఫార్మాని తక్కువగా ఎప్పుడు అంచనా వేయకూడదు. మనిషికి కావాల్సింది ఏంటండి? కడుపుకి అన్నం, కడుపు అది మనకు శరీరానికి జబ్బు చేసినప్పుడు వేసుకోవడానికి మందులు, ఇవి ముఖ్యం. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా ఏం కాదు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం, పొలం పని చేసుకుని. ఎట్లంటే 2 రకాలుగా ఉంటాయి, అవసరాలు, ఆశలు అని ఉంటాయి. అవసరాల్లోకి వచ్చేది కడుపుకి అన్నం, జబ్బు చేసినప్పుడు మందులు, ఇవి అవసరాలు. ఈ సాఫ్ట్వేరు, ఆ టెక్నాలజీ, ఇవన్నీ ఆశలు. మనిషి ఫస్ట్ అవసరాలు పూర్తి చేసుకోవాలా, తర్వాత ఆశల దగ్గర పోవాలా. ఆశలు ఒక 10 ఆశలు 5 ఆశలు తీరకపోయినా ఇబ్బందిలే, కానీ అవసరాలు 10 అవసరాలు అంటే 10 అవసరాలు తీరాలా, అప్పుడే మనిషి బతకగలడు. సో ఫార్మా అనేది ఒక అవసరం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఫార్మాలో గత 25 సంవత్సరాలుగా 26-27 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నా. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు పనిచేసినాను, మన ఇండియన్ కంపెనీస్ పనిచేసినాను. ఫార్మాని మీడియా ఒక నెగిటివ్ గా చిత్రించిందే కానీ ఫార్మా ఉండడం అన్నది తల్లి మనల్ని కాపాడుకున్నట్టు, ఫార్మా ఉంటే ఫార్మా మనల్ని కాపాడుకుంటది. సో ఫార్మాని నెగిటివ్ గా చూడొద్దు. దేంట్లో నుంచి ప్లాస్టిక్ కన్నా పొల్యూషన్ ఏదైనా ఉందా భూప్రపంచం మీద? లేదు. ప్రతిరోజు ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకొని తిరగతామా లేదా మనం? అవునవును. అసలు ప్లాస్టిక్ లేకపోతే మనం బతకగలం కదా. మా చిన్నప్పుడు ప్లాస్టికే తెలియదు మాకు అసలు. ఈ గోతాల సంచులు ఎత్తుకొని పోయేవాళ్ళు, ఆ గోతాల సంచులు కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ లేకుండా మనం బతుకుతున్నావా? ఎంతో దెబ్బేసే ప్లాస్టిక్ సంఖ్యలో పెట్టుకొని తిరగతాం. మనకు జబ్బు చేసినప్పుడు మన ప్రాణాలను కాపాడేటటువంటి మందుల్ని నెగిటివ్ గా చూస్తాం. ఇదేం లెక్క? ఇది కరెక్ట్ కాదు కదా. సో దీనికి కారణం ఏంటంటే ఒక మీడియా కూడా నెగిటివ్ గా ప్రొపగాండా చేయడం, ప్రజల్లో కూడా అవగాహన లేకపోవడం. ఒక రాజకీయ పార్టీలు కూడా కొన్నిసార్లు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటటువంటి కొన్ని ఏమంటారు అని అనుకో, జనాలు మభ్యపెట్టడం అనుకోవచ్చు. ఇలా కాకుండా ఫార్మా అన్నది ఎంతో ఎంతో ముఖ్యం. మనకు హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉండడం మన అదృష్టం. ఓన్లీ థింగ్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆ కంపెనీలు జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి కంపెనీలు పెట్టి, ఇప్పుడు ఈ గ్రీన్ ఫార్మా ఫ్యాక్టరీస్ లాగా పెట్టి పొల్యూషన్ ని రాకుండా రీసైక్లింగ్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి, ఈవెన్ కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కానీ ఇవన్నీ సెటప్ చేస్తే దట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఫర్ ద టోటల్ మ్యాన్కైండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.